ప్రభునందునకు అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్కు మరొక మారు మన మధ్య నివసించి దేవుడు నీతో నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. శ్రద్ధగా ఆలకించు. బాలురు సొమ్మసిల్లుదురట, అలసిపోతారు. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లిపోతారు. బాలురంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలైన వారందరూ, ఇప్పుడు కుమార్తె, రామకృష్ణ కుమార్తె కుమారుడు లేకపోతే బిడ్డలందరూ చిన్న చిన్న పిల్లలు, బాలు. వీరికి శారీరకంగా ఎక్కువ బలం ఉంటుందా? ఉండదు. కొద్దిసేపు నడిస్తే అలసిపోతాడు, అవునా లేదా? ఎక్కువ ఎండలోకి వెళ్తే అలసిపోతాడు, కొద్దిసేపు నడిస్తే సొమ్మసిల్లిపోతారు, అలసిపోతారు. లేదు, కొద్దిగా తల్లి నడక నేర్పించడానికి కొద్ది దూరం తన చిటికీ వేలు పట్టుకొని ముందుకు నడిపిస్తూ ఉంటే కొంత దూరం నడుస్తారు, కాళ్ళు పీకి ఏం చేస్తారు, నడవలేక అమ్మ వైపు ఆశగా చూస్తారు, లేక తండ్రి వైపు ఆశగా చూస్తారు. ఇక నడవలేని అంటారు, కాళ్ళు నొప్పులు అంటారు, అలసిపోయాని అంటారు. ఏంటది అన్నారా? అలసిపోయాని అంటారు. ఇంకా మరి కొంత దూరం వెళ్ళిపోతే అవకాశం ఉంటే సమస్యలు కూడా అవకాశం ఉంటుంది. ఎండ ఎందుకు? బాలురు శక్తిహీనులు, బలమైన ఆహారం వారు భుజించడం లేదు కాబట్టి. ఇప్పుడు వారు ఎక్కువగా మాంసాహారాలు ఎక్కువ పెడితే వారు భుజించగలరా? భుజించలేదు. ఏదో పాలతో కూడిన ఆహారం, లేకపోతే చిన్న చిన్న ద్రవాలు కూడిన ఆహారం వారికి పెడితే వారు భుజించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత చిన్న వయసులో బాలుత్వం కలిగిన వయసులో ఒక చిన్న శక్తిహీనత ఉంటుంది, బలమైన వారు కాదు. మరి యవనస్తులు అంటే అర్థం ఏమిటి? బాలురు అంటే ఏమిటి చెప్పుకోను. బాలురు ఎవరు? చిన్నపిల్లలు, శక్తిలో ఉండదు కాబట్టి మరి కొంత దూరం వెళ్తే అలసిపోతారు, మరి కొంత దూరం వెళ్తే ఇంకా సొమ్మసిల్లిపోతారు. యవనస్తులు అంటే పరిపూర్ణమైన అవయవ నిర్మాణం పూర్తిగా జరిగిపోయి సకల శరీర అవయవాలకు సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది, బలం ఉంటుంది, శక్తి ఉంటుంది. ఎంత దూరమైన నడవగలరు, ఎంత దూరం పరిగెత్తగలరు, ఏమైనా చేయగలరు. మనలో ఏమంటాము? కుర్రోడు కదా అంటాము, అవునా లేదా? యవ్వనస్తులు అంటే బలము, ఆరోగ్యము సంపూర్ణంగా ఉన్నవారు, అంతే కదా? యవ్వనస్తుల అర్థం ఏమిటి? బలము, ఆరోగ్యము సంపూర్ణంగా ఉన్నవారు. యవ్వన కాలమందు ఏమండి వారు బలముతో ఆరోగ్యంతో సంపూర్ణంగా మన మధ్య తిరుగుతూ ఉంటారు. వారు యవ్వనస్తులు అన్నారు. యవ్వనస్తులు బలమైన వారు. అది ఇక్కడ లేఖనం ఏమని చెప్పిందో చూడండి. బాలురు అలసిపోతారు, సొమ్మసిల్లిపోతారు, యవనస్తులు తప్పక తొట్టిల్లిపోతారు అన్నారు. ఇప్పుడు మామూలు ఈ యొక్క శరీరతత్వం, బాలుల గురించి శరీరతత్వం, యవనస్తుల గురించి ప్రభువు నీతో నాకు ఈ యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనంలో చెబుతున్నాడా, లేక ఆధ్యాత్మిక జీవిత యాత్రలో దేవుని యొక్క భక్తుల గురించి మాట్లాడుతున్నాడా అన్నది ఇది మనం నేర్చుకోబోతున్నాం. చాలా మందికి బైబిల్ అర్థమగా అర్థమయ్యే వాళ్ళని చెప్పినా అలా చెప్పేవారు అర్థం చేసుకున్న స్వభావం కొన్నిసార్లు ఉంటున్నది. అర్థమైన అవతల వారు చెప్పినప్పుడు, యువతల అర్థమయ్యే వారు అవతలానికి అర్థం కాని వారు చెప్పినప్పుడు, అర్థం కాని వారు వ్యర్థముగా దాన్ని ఆలోచించే మనస్తత్వాలు కూడా ఉంటాయి. ఇప్పుడు అంటున్నది లేఖన భాగాన్ని మనం చూస్తే ఆధ్యాత్మిక భక్తుల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో బాలురనగా ఎవరు?
చెప్పాలి. ఆధ్యాత్మిక జీవితములు అంటే భక్తి జీవితములు బాలురనగా ఎవరు? ఇందాక శరీర తత్వాల గురించి మాట్లాడాను. మామూలు చిన్నపిల్లలు అయితే ఆ కొంత దూరం కలిసిపోతారు, నెరసిల్లిపోతారు, ఎవరు బలం సౌష్ఠంగా ఆరోగ్యంగా ఉంటారని చెప్పాను కదా. భక్తుల యొక్క జీవితాల గురించి మాట్లాడుతున్నాడు, ఆధ్యాత్మిక బిడ్డల గురించి మాట్లాడుతున్నాడు. ఆధ్యాత్మిక యాత్రలో బాలురనగా ఎవరు? ఎవరు చెప్పరా? ఆధ్యాత్మిక జీవితం బాలురనగా ఎవరు? ఏనా? భక్తి విషయంలో పరిపూర్ణమైన విశ్వాసం లేని వారు అప్పుడప్పుడే దేవునికి వచ్చి అప్పుడప్పుడే పాల వంటి వాక్యమును త్రాగుతూ అప్పుడప్పుడే నడక నేర్చుకుంటూ పసిప్రాయములో ఉన్న భక్త జీవుల గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అప్పుడే నూతనంగా వచ్చిన బిడ్డలు యేసయ్యను అంగీకరించి అప్పుడే యేసులోనికి వచ్చి అప్పుడే దేవునికి వాక్యాన్ని పాలన త్రాగుతూ అప్పుడే పెరుగుతున్నవారు. ఒక రకంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక జీవితంలో పసిపిల్లలే కదా, మరి ఇంకా బలమైన ఆహారం మార్మికమైన ఆహారం వారు భుజించలేదు. ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా భక్తులుగా ఇంకా పసివారిగా ఉండిపోతున్నారు. వాళ్ళు భక్తులు, వాళ్ళు కూడా బాలురు అంటాం. ఇక్కడ ఎంతమంది యవనస్తులు, ఎంతమంది బాలురు చేసేస్తండి, యవనస్తులు చేసేస్తండి. మీరు ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైనా యవనస్తులు అయినారా? కొన్ని బాలురైన వారు చేసేస్తండి. నేను చేతులు వేసినాయి. బాలురైన వారు, యవనస్తులైన వారు ఎవరు లేవలేదు. అంటే బాలురు ఇంకా మీరు కాలేదు. ఏమండి? లేకపోతే యవనస్తులమైన పరిపూర్ణ నమ్మకం ఉన్నది. మేము యవనస్తులు అయిపో మేమేం బాలురు అయ్యా, మాకు మేసాల గడ్డలు వచ్చి తల పండిపోయి తల నిలుచుకొని మేము బాలురు అంటారా? బాలురా మీరు యవనస్తులా? చెప్పండి. ఆధ్యాత్మిక జీవితంలో అన్నాను. ఆధ్యాత్మిక జీవితంలో ఏమి కావాలి? సంపూర్ణమైన జ్ఞానము కావాలి, సంపూర్ణమైన యోగ్యమైన నడక దేవుని ఎదురు కనబడాలి. వారు ఆధ్యాత్మిక జీవితంలో యవనస్తులు యేసును గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి, యేసును సంపూర్ణ అవగాహన ఉండాలి. అంతేకాదు యేసు ఆజ్ఞల మీద పరిపూర్ణ నమ్మకం ఉండాలి, భగవంతుడు యేసులో ఉండాలి. వాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో యవనస్తులు. ఎంతమంది యవనస్తులు ఆధ్యాత్మిక జీవితంలో అయ్యారు? ఇంకా బాలుడుగానే ఉండిపోయాము. ఆలోచించండి. బాలుల యొక్క లక్షణాలు ఏమిటో తెలుసా? యవనస్తుల యొక్క లక్షణాలు ఏమిటో తెలుసా? బాలుడంటే ఆధ్యాత్మిక జీవితంలో శక్తి లేని వారు అర్థం, అంతే కదా. శక్తిహీనులు, కొంత బలహీనులు, బలం తక్కువ ఉంటుంది. కొద్దిసేపు నడిస్తే అలసిపోతారు, మరి కొద్దిసేపు నడిస్తే ఆ ఎండ మనకి కష్టమైన ఎండకు తట్టుకోలేక సొమ్మసిల్లిపోయే బ్రతుకు చాలా మందికి ఉంటుంది. పరిపూర్ణమైన యవనస్తులుగా మారాలి. బాలురైన వారు యవనస్తులుగా మారాలి. యవనస్తులైన వారు కూడా దేవుళ్ళ పరిపూర్ణంగా ఉండాలి. దేవుడు లేఖనం ఏమి చెప్పిందంటే బాలురు సొమ్మసిల్లిపోతారు, అలసిపోతారు, యవనస్తులు తప్పక తొట్టిల్లిపోతారు అన్నారు. చాలా మందము యేసయ్య ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా పరిపూర్ణ పక్వత, పరిపూర్ణ ఆధ్యాత్మిక జీవితం జీవించడం లేదు. యవనస్తులుగా చాలా మంది కాలేదు. ఒకవేళ యవనస్తులైన వారు కూడా ఉంటే తప్పక తొట్టిల్లిపోతారు. యవనస్తులు భక్త జీవితంలో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? మోసే లాంటి వారు, హానోకు లాంటి వారు, దావీదు లాంటి వారు. ఏమండి? వారందరూ ఎవరు? దేవుని యొక్క భక్తి జీవితంలో యవనస్తులైన వారు. ఎవరెవరు? మోసే ముసలవాడే కదా, ఆయన పిలుపు జరిగింది తెలుసా? మోసే 2 సంవత్సరాల పిలుపు జరిగింది దేవుని సేవ కొరకై. చెప్పాలి, తెలియదా?
బైబిల్ చదువుతున్నారు కదా. మోసే ఎన్ని సంవత్సరాల నాడు సేవ కొరకై పిలువబడ్డాడు? చెప్పండి, మీరు ఎవరు తీసుకోవాలి? 80 సంవత్సరాలు. మోసే సేవకు పిలువబడిన ఎన్ని సంవత్సరాలు పిలువబడ్డాడు? 80 సంవత్సరాల తర్వాత. అది 80వ సంవత్సరం మనకు వృద్ధాప్యమా, శారీరకమా, ఎవరున్నాడా? వృద్ధాప్యం. ఎన్నాళ్ళు బ్రతికాడు మోసే? ఎన్నాళ్ళు బ్రతికాడు నీకు తెలియదు. కొన్ని వందల సార్లు చెప్పుకున్నానంటే 120 సంవత్సరాలు బ్రతికాడు. ఏమండి అంటే 40 సంవత్సరాలు సేవ చేశాడు. 80వ సంవత్సరం పిలువబడి 40 సంవత్సరాలు సేవ చేసి 120 సంవత్సరంలో తన యొక్క బ్రతుకును సాధించాడు. మరి సేవకు పిలువబడిన 80వ సంవత్సరంలో ఇప్పుడు నేను అన్నాను, మోసే యవ్వనుడు భక్తి జీవితంలో అన్నాను కదా. శారీరకంగా ముసలివాడే, శారీరకంగా బలం లేని వాడే, శరీరము వణుకుపోతూ శరీరం ముడతల పడిపోయింది, ఏం బలం లేనివాడు. 80 సంవత్సరాలు సేవకు పిలుచుకున్నాడు దేవుడు. అప్పటికే 80 సంవత్సరాలు లోకంలో జీవించాడు మోసే. చిన్నతనంలో పిలువబడలే. ఏమండి 80 సంవత్సరాలు దాటితో పిలువబడ్డాడు. కానీ మోసే దేవుడి చేత పిలువబడిన తరువాత పరిపూర్ణంగా దేవుని మాటలు అంగీకరించాడు. దేవుని దృష్టిలో నేను పరిపూర్ణ భక్తి కలిగి జీవిస్తున్న నమ్మకం కలిగి ఉన్నాడు. అందుకే దేవుని దృష్టిలో అతడు యవ్వనస్తుడుగా మారిపోయాడు. మోసే, దావీదు, హనోకు, ఎంతో మంది భక్తులు ఎంతో మంది బ్రతికారు. అందరూ యవ్వనస్తులుగా మారిపోయారు. నీలాంటి నాలాంటి వారు ఇంకా బాల్యంలో ఉండిపోయాము. శరీరం అయితే పెరిగిపోయింది, శరీరము పెరిగిపోయింది. కండలు పెంచుకున్నాము, బలం పెంచుకుంటున్నాము, మేసాల గడ్డలు పెంచుతున్నాం, అవసరమైతే కారస్ వేసుకుంటున్నాం. ఏమైనా మన యవ్వనం ఏమైనా బయట వారికి కనబడిపోతుందో, మన వృద్ధాప్యం కనబడిపోతుందేమని ఏమనుకోవద్దు. ఎవరు కూడా కప్పుకుంటున్నాం, మన శరీర వయసులో కప్పుకుంటున్నాం. శరీర వయసును బట్టి ఇక్కడ దేవుడు నీకు నాకు అడగలే, నువ్వు శరీరానికి ఆరోగ్యం ఉన్నావా, బలవంతుడు ఉన్నావా, అది దేవునికి అవసరం లేదు. దేవుని యొక్క భక్తి జీవితంలో బాల్యంలోనే ఉన్నావా, పరిపూర్ణమైన శరీర అభివృద్ధి కలిగికొని జ్ఞానము సంపాదించే భక్తి జీవితంలో ముందుకు సాగుతూ యవ్వనస్తుడిగా మారావా, అది దేవుని యొక్క ప్రశ్న. ఈరోజు నువ్వు బాల్యంలో ఉన్నావా అంటే బాల్యంలోనే ఉన్నాము. ఎందుకంటే ఇంకా మనము గమనించండి, ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయములు అంటాడు. ఎబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము దేవుని యొక్క నామాన్ని బట్టి గమనించండి. 5వ అధ్యాయము 12 చదవండి. కాలమును బట్టి చూసితే మీరు బోధకులుగా ఉండవలసిన వారి ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములు ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చారు. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కాదు. పాలు తాగు మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్యములు అనుభవం లేనివాడై ఉన్నాడు. నీతి వాక్య విషయములో అనుభవ జ్ఞానం లేనివాడి ఉన్నాడు. మీరు బలమైన ఆహారము ఏమన్నాడు, తినడం మీకు శాత కాలేదు. మీకు బలమైన ఆహారం పెట్టాలని ఆశపడుతున్నా, గ్రహించే, స్వీకరించే, తినే జీర్ణశక్తి మీకు ఇంకా బుద్ధి కాదు. ఇంకా మీరు బాల్యంలోనే ఉండిపోయారు అంటున్నాడు. మీకు పాలలాంటి వాక్యం చెప్పాలి. పాలలాంటి వాక్యం అంటే ఏదో మర్మాలు చెప్పడానికి అవకాశం లేదు. ఒక రోజంటే ఒక ప్రసంగికుడు గమనించండి,
ఒకరోజు ఒక ప్రసంగికుడు వాక్యం చెబుతున్నాడు. ప్రకటన గ్రంథం ఎత్తుకున్నాడు. ప్రకటన గ్రంథం ఎత్తుకున్న రాకడ, యేసయ్య రాకడ గురించి సత్యాలు చెబుతున్నాడు. యేసయ్య రాకడ గురించి సత్యాలు చెబుతున్నాడు. ప్రసంగికుడు, భక్తుడు స్టేజ్ మీద ఉన్నాడు. ప్రసంగం అయిపోయింది, ఉపదేశం అయిపోయింది. అందరూ ఎటునలోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే ఒక ఆయనట తల నెరిసిపోయింది. కనుబొమ్మల మీద వెంట్రుకలు కూడా తెల్లగా వచ్చేస్తాయి. మీసాలు గడ్డలు పెరిగిపోయాయి. అనుభవ జ్ఞానం కలిగిన అనుభూతి ఉన్నవాడు తిన్నగా వాక్యం చెప్పే సేవకు దగ్గరికి వచ్చి, నాయన నీకు ఏమి చెప్పావు నాకు అర్థం కాలేదు. ఏమన్నాడు? నువ్వేమి చెప్పావో నాకు అర్థం కాలేదు. ఇదంతా పల్లెటూరు నాయన. అందరూ కూలీనాలి చేసుకున్నవారు, అందరూ కరసలు చిన్న చిన్న కూలీ చేసుకుంటూ పోతున్నారు. నీవు చెప్పిన వాక్యం నాకు అర్థం కాలేదు. కానీ ఈరోజు నువ్వు చెప్పిన నీ కోసం వెచ్చించిన ధనం, ఈ సమయం అంతా వృధా అయిపోయినట్లుందా నాయన అన్నాడట. ఎవరో ఒక వృద్ధుడు వచ్చి ప్రసంగికుడు, నాలాంటి ప్రసంగుడు బోధిస్తున్నాడు. రాకడ గురించి సిద్ధపాటున వచ్చి చెబుతున్నాడు. అలాంటి స్టేజ్ నుండి కూర్చున్న ఒక వ్యక్తి వచ్చి ఏం చేస్తున్నాడు? నువ్వు చెప్పిన వాక్యం నాకు అర్థం కాలేదు బాబు. ఇంత సమయం ధనం వ్యర్థమైపోయింది కదా. ఇది అందరూ పల్లెటూరు వారు, చిన్న చిన్న జ్ఞానం కలిగిన వారు. అంత పెద్ద మాటలు వినడానికి వారికి అంత శక్తి లేదు. జ్ఞానం జీవించుకోలేదు, అర్థం చేసుకోలేదు. నాకే అర్థం కాలేదు. ఎన్నేళ్ళు మన 40-50 సంవత్సరాలు సీనియర్కి ఉన్న నాకే అర్థం కాలేదు అన్నాడట. డిస్కరేజ్ అయిపోయాడు. ఎవరో సేవకుడిగా పాస్టర్. నా కోసం ఇంత ధనం వెచ్చించారు, సమయం వెచ్చించారు, నేను చెప్పిన మాటలు మీకు అర్థం కాలేదట అని నిస్సహాయ స్థితిలో మనస్సు బాధపడి గాయపడి నొచ్చుకున్నాడు. దిగాలుగా కూర్చున్నాడు. అంత వేల మంది, వందల మందిలో నుండి ఆ వెనుక నుండి ఒక పండు ముసలావిడ తన ముందుకు వచ్చింది. కర్ర ఊట పెట్టుకుంటూ వచ్చింది. కర్ర ఊట పెట్టుకుంటూ వచ్చింది. వచ్చి, నాయన అయ్యగారు వందనాలు అన్నది. అమ్మ వందనాలు అమ్మ అన్నాడు. అద్భుతమైన వర్తమానం ఈరోజు మీరు నాకు చెప్పారయ్యా అన్నది. ఏమన్నది? అద్భుతమైన వర్తమానం చెప్పారయ్యా. ఇన్ని రోజులు ఎన్నాళ్ళు వినని ప్రసంగము ఈ రోజు నేను విన్నాను. అందరూ సిద్ధపాటు అనేస్తున్నారా, కానీ నిజమైన సిద్ధపాటు ఏమిటో నాకు ఎంతవరకు అర్థం కాలేదు. మీరు చెబితే తప్ప అర్థమైంది కాదు. దేవుడు నీతో మాట్లాడాడు. నీతో మాట్లాడిన మాటలకు సంపూర్ణంగా అర్థమయ్యాయని చెప్పింది. ఈ సేవకుడు ఆశ్చర్యపోయాడట. ఈ సేవకుడికి ఏమైంది? ఆశ్చర్యపోయాడు. అతడు అంతకు ముందు వచ్చిన వాడు ముసలు పండిపోరాయనే, చదువుకున్నాడు, ఇంగ్లీష్ చక్కగా మాట్లాడగలడు, బైబిల్ చక్కగా ధ్యానించగలడు, అన్నీ బాగుంది, నాకు అర్థం కాలేదు, మిగతా వాళ్ళకి ఏం అర్థం అవుతావని అన్నాడు. నీకు ఇచ్చిన సమయము ధనము అంత వ్యర్థమైపోయిందని అన్నాడు. అమ్మా ఎంత చదువుకున్నావు తల్లి అన్నాడట. ఎవరికి? ఆ ముసలాడికి, పాస్టర్ గారు. అయ్యా నాకు చదువు రాదయ్యా, నాకు వేలు ముద్రే, నాకు అక్షరాలు రావు అన్నదట. అక్షరములు లేని వేలు ముద్ర కలిగిన ఆ యొక్క శ్రీమూర్తి ఈ శావుకుడు చెప్పే మాటలు గ్రహించింది, ఆలకించింది, అర్థం చేసుకున్న సిద్ధపాటు ఏమిటో గ్రహించింది. అద్భుతమైన ప్రసంగం చేశారు నాయన అన్నదట. ఇప్పుడు ఇందులో బాలులు ఎవరు, యవనస్తులు ఎవరు చెప్పండి? వీళ్ళిద్దరిలో బాలులు ఎవరు, యవనస్తులు ఎవరు? ఆధ్యాత్మిక జీవితం ముసలాడి యవనస్తులైపోయింది. మరి అంత పెద్ద సంఘ పెద్ద అతడు. తొలి వచ్చిన వారు ఎవరు? సంఘ పెద్ద. బాగా చదువుకున్నా, నాకు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు సీనియారిటీ, కానీ నువ్వు చెప్పిన మాట నాకు అర్థం కాదు.
ఇలా ఉందండి క్రైస్తవ జీవితం. దేవుని యొక్క మాటలను స్వీకరించే తత్వము ఎవరికి ఉంటుందో, దేవుని మాటలు స్వీకరించే తత్వము, దేవుని మాటలు కనిపెట్టే తత్వము ఎవరికి ఉంటుందో 119వ కీర్తన భాగం చూడండి. 119వ కీర్తన భాగములో ప్రభువు అంటున్నాడు, 119వ కీర్తన 81-82 చదవండి. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదు అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణిస్తున్నవి. హల్లెలూయా. వీళ్ళండి నిజమనే వదస్తులు. దేవుని మాట మీద నీకు ఆశ లేదు, దేవుని మాట కనిపెట్టే బ్రతుకు లేదు. నీకేం అర్థమవుతుంది దేవుని వాక్యం? నీవింక పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలిగిన వారు కాదు. నీకెన్నో మర్మాలు చెబితే ఏం అర్థమవుతుంది బిడ్డ? ఇంట్లో కట్టులు పెట్టుకోవడం మా ఇంటి వారికి చెప్తాడు అంటారు. ఒక ఇంట్లోనే కంట్రోల్ పెట్టుకోలేడు, మాకు నీతి వాక్యం చెబుతాడు. కనీసం ఇంగిత జ్ఞానం ఉందో అంటున్నా. చాలా సంఘాల్లో ప్రభు ఎలాంటి దేవుని వాక్యం మీద ఆశ లేని వారిని, దేవుని మాటలు కనిపెట్టుకోలేని వారు ఉన్నారు. వారు ఇంకా బాలురే తప్ప యవనస్తులు కాదు. ఏమన్నది దేవుని వాక్యం ఇక్కడ? 81-82 ఏమన్నాడు? అర్థమైతే నీ రక్షణ కొరకు నా ప్రాణము సమస్యలుస్తున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదవు అని. ఎవరికి ఆదరించబడతామో? 10 కోట్ల ధనం ఇంట్లో పడేసి ఆదరించబడతావా? 50 తులాలు బంగారము నీటిలో పడేసి ఆదరించబడతావా? బ్యాంక్ బ్యాలెన్స్ తరగలేని బ్యాంక్ బ్యాలెన్స్ నీకు అకౌంట్ లో ఉంటే ఆదరించబడతావా? 10 సంవత్సరాలు కలిగిన ఆహారము వస్తువులు ఆహారగిల్లో నీ ఇంటిలో ఉంటే ఆదరించబడతావా? అంద సందములు ఉంటే ఆదరించబడతావా? లేకపోతే నా బలగం, నా బంధువర్గం 10 మంది నా చుట్టూ ఉన్నారని ఆదరించబడతావా? ఎలా ఆదరించబడతావు? ఒకసారి చెప్పండి. దేవుని యొక్క బిడ్డలు ఎలా ఆదరించబడతారు? దేవుని మాట ద్వారా ఆదరించబడతాం. ఆనాడు యేసయ్య అన్నాడు, మనుషుడు రొట్టె మూలముగా కాదు కానీ దేవుడు ఇచ్చిన నోటి మూలముగా వచ్చే ప్రతి మాట వలన జీవించు. దేవుని మాట వల్ల ఆదరించబడతాం. నువ్వు ఆదరించబడాలంటే మనుషులు వచ్చి 10,000 కోట్లు ఇందులో పడేసినంత మాత్రం ఆదరించబడవు నా కుమారుడ, కుమార్తె. దేవుని మాట కొరకు కనిపెట్టకుండా ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడు? నీ రక్షణ కొరకు నా ప్రాణము సమస్యలుస్తున్నది. నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదవు అని నా కనులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టుకొనుస్తున్నాయి. హల్లెలూయా. నీవిచ్చిన మాట కొరకు క్షీణించుస్తున్నాయి. క్షీణించేలా క్షీణించాయి, కనిపెట్టి క్షీణించే దివారాత్రి నా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని దేవుని మాట కొరకు కనిపెట్టి ద్వారా క్షీణించిపోయాయి. ఏం కళ్ళ నిరసగా ఉన్నాయి అంటే, ఏమమ్మా ఏనన్నా కళ్ళు నిరసగా ఉన్నాయి, నాకు నిద్ర లేదా అంటే అంటామా లేదా? అంటామా? కళ్ళు ఎందుకు నొక్కలపడిపోయి కళ్ళు నిరసగా ఉన్నాయి, ఎందుకు క్షీణించిపోయంటే రాత్రి నిద్ర లేదు. ఎందుకు నిద్ర లేదు? ఎందుకు నిద్ర లేదు? దేవుని యొక్క ఆశ మాట మీద ఆశ పెట్టుకుని
దివారాత్రం కనిపెట్టుకుని కొంతమంది, చాలా మంది బిడ్డలు రాత్రంతి కనిపెట్టి మాట ఆశకు బతుకు చాలా అందుతున్నారు. భక్తులు కూడా అలాగే అనుకుంటారు. దావీదు ప్రభువు యొక్క మాటల చేత ఆదరించబడతానని ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను, ఎదురు చూశాను. దేని కొరకు? ఆయన మాటలో ఎదురు చూశాను. ఎదురు చూసిన ద్వారా నా పనులు క్షీణించిపోయాయి. అంతగా నేను దేవుని మాట ఎదురు చూశాను. ఎతడా యవనస్తుడు, మనమ యవనస్తుడు. ఎవరండి యవనస్తులు? గమనించండి. బాలురైన వారు తప్పక సమస్యపోతే నీరసించిపోతారు. అప్పుడప్పుడే వచ్చిన వారు, అప్పుడప్పుడే దేవుని నమ్ముకున్నవారు, అప్పుడే దేవుని మాట ఎరిగిన వారు బాలురే కనుక వారి సమస్యలు కూడా సహజమే, నిరసనలు కూడా సహజమే. కానీ ఎంతటి ఉన్నత స్థాయిలో యవనస్తులుగా మారిపోయి ఏమన్నాడు? యవనస్తులు తప్పక అంటే పరిపూర్ణముగా దేవభక్తి విషయంలో సాధకము చేస్తున్నది సంపూర్ణుడు అని ప్రభువు చేత హెచ్చించబడిన పౌలుయు, దావీదుయు, హనోకుయు, మోసేయు అనేక మంది ఏదో ఒక విషయంలో వారు తొట్టిల్లిపోయారు, పడిపోయారు. ఇంట్లో కంట్రోల్ అయితే దేవుణ్ణి కూడా స్వర్ణం చేస్తున్నారు. లూసిఫర్ సృష్టిలో భాగమా? ఆయన సృష్టికర్త. చెప్పండి, లూసిఫర్ సృష్టిలో భాగమా? సృష్టికర్త. చెప్పండి, సృష్టిలో భాగం. దేవుడితో ధరించిన వాడిని వాడు. ఆదాము సృష్టికర్త, సృష్టిలో భాగమా? సృష్టిలో ఏదోమో తోటలో ఆదాము అడుగులు పెట్టిన దేవుడు 100 సంవత్సరాలు బోధ చేశాడు. ఏం కంట్రోల్ చేసుకోలేకపోయాడు. పనికి మన సంత నువ్వు ఆడిన మాటల బట్టి కాదు, నీకు జ్ఞానం లేదని అర్థమవుతుంది. నీకేమాత్రమో బాలిత్యము లేదని అర్థమైపోతుంది. నీకు మూలపడతే అర్థమైపోతుంది. నీకు భయమేదని అర్థమైపోతుంది. ఆదాము ఏదైనా తోటలో కంట్రోల్ చేసుకోలేకపోయాడు. నీవెందుకయ్యా మా కొరకు సిలువలో రక్తము కాల్చావు అడుగుతావా? అవునయ్యా, కోట్ల మంది లేరు, అప్పుడు వేల మంది లేరు, లక్షల మంది లేరు ప్రపంచంలో. నిష్ఠలో ఏదితో ఇద్దరినే మనం సృష్టించావు కదా, ఇద్దరిని కంట్రోల్ చేసుకోలేకపోయావా? అలాంటి దేవుడు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత మా కొరకు శిలువ యజ్ఞమై మా కొరకు ప్రాణం పెట్టి నేనున్నా రక్షించేస్తాను, నీకు బోధ చేస్తే నీ మాట ఎవరు నమ్మేస్తారయ్యా అన్నట్టుగా నీ వ్యవహారం చూస్తే, నీ వాళ్ళకు నీ వ్యవహారం చూస్తే అలాగే ఉన్నది. ఈరోజు సార్వత్రిక సంఘానికి రికార్డ్ అవుతుంది, సార్వత్రిక సంఘానికి వెళుతుంది మెసేజ్. ప్రపంచం నలుమూలల ఎవరు వినబోతున్నారో, వింటున్నారో అందరికీ మెసేజ్ చేరవేయబడుతున్నదే కదా. ఇది క్లౌడ్ మెమరీ ఉండిపోతుంది శాశ్వతంగా, ఎవరి డిలీట్ చేయలేము. ఇక్కడ కూర్చున్న వారే కాదు, రాబోయే తరములు వినబోతున్న వారు కూడా ఈ మాటలు వింటారు. సజాగ్రత్తగా ఆలోచించండి. అలాగే సంఘాలు అనేక మంది అలాగే ఉంటున్నారు. ఇంట్లో వారినే కంట్రోల్ చేసుకోలేని వాడు మాకు నీతి పాఠాలు ఇవ్వగలడు. దేవుడి మీద నీ మాటలు, నీ వ్యవహారం, నీ తీరు, నీ మనస్తత్వం అలాగే ఉన్నది. ఏదైనా తోటలు ఇద్దరు కంట్రోల్ చేసుకోలేని దేవుడు నీవేమి దేవుడివి అంటావా? ఇప్పుడు నీ యవనస్తురావా, బాలుని కంటే హీనాన్ని పసిపోవా, ఆపవా? ఏ స్థాయిలో నీ భక్తి, ఏ స్థాయిలో నువ్వు అట్టడుగులో ఉన్నావు? ఊబిలో పడిపోయావా? ఎక్కడున్నావు? దేవుడు ఇప్పుడు ఏం చెప్పింది? బాలురైన వారు కూడా సమస్యలు పోతారు, నీరసించిపోతారు. అంటే భక్తి జీవితంలో పూర్తిగా అవగాహన లేని వారు
భక్తి మరికొంత లోకంలో పడిపోతున్న వారు కూడా వారు బాలుల కింద లెక్క నిరసించిపోతారు, అలసిపోతారు. అంతేకాదు కదా, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. ఎవరి మాట ఇది? దేవుని మాట. తప్పక అన్నాడు. తప్పకంటే అర్థం ఏంటి? తప్పకంటే అర్థం ఏంటి? 100% దేవుని సృష్టిలో పరిపూర్ణమైన వారే పరిపూర్ణ అవకాశం ఉన్నది. అర్థం అంతే కదా. శ్రేష్ఠ భక్తులైన వారే యవనస్తులైన, ఆధ్యాత్మిక జీవితంలో యవనస్తులైన వారే, శ్రేష్ఠ జీవితం జీవించిన వారే కొన్ని సందర్భాల్లో తొట్టిల్లిపోయే ప్రమాదం. తప్పక తొట్టిల్లుతారు అన్నాడు. తప్పక తొట్టిల్లిపోతారు. ఏమాట నా మాట. ఒక్కసారి ఆలోచించండి. మీకు భక్తి జీవితం సరిగా తెలియదు అనుకుంటారు. యేసుని గురించి పరిపూర్ణంగా అర్థం కాదనుకుంటున్నారు. ఎన్నేళ్ళు సత్య సంఘంలో, సత్య సార్వత్రిక సంఘంలో ఎదగబడుతుంది, కనపడుతుంది. మీరు ఇంకా అజ్ఞానసులో ఉన్నారంటే, అంధకారసులో ఉన్నారంటే ఏం అర్థం కాకుండా, ఎంతవరకు దేవుని వాక్యం నేర్చుకుంటున్నారు, ఏమవుతున్నారు అర్థం కావడం లేదు. రోజు అడుగుతున్నాను ప్రజలు, నీకున్నా సమస్యలు పొదల బాలులు, నిరసించి పొదల బాలు, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. ఓకే, యవనస్తులు తప్పక తొట్టిల్లిపోతారు. కానీ కింద ఒక వాగ్దానం అనిపించబడినది. చూడండి 31 యెషయా గ్రంథం 2:40 అధ్యాయము 31 చదవండి. యెహోవా కొరకు ఎదురు చూచువాడు, హల్లెలూయా, యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలము పొందుదురు. బాలురైన వారు తప్పక తొట్టిల్లిపోతారు, నిరసించిపోతారు. బాబు, ఆధ్యాత్మిక పరిపక్వం చెందిన వారే తొట్టిల్లిపోతారు. హనోకు వంటి వారు, నోవహు వంటి వారు, పౌలు అంటే దావీదు వంటి వారు, మోసే వంటి వారు, భక్త గ్రేసరే, భక్త అంటే భక్తులలో అగ్రగణ్యమైన వారే తప్పక తొట్టిల్లుదురు. యవనస్తులైన తప్పక తొట్టిల్లుదురు అన్నాడు. అంటే ఈ యవనస్తులనే కాదు అర్థం. ఈ యవనస్తుల అర్థమే కాదండి. యవనస్తులని కంటి కనిపించి యవనస్తులు కాదు. మోసే ఎన్ని సంవత్సరాల సమర్పించిన నేను 80 సంవత్సరాలు. అంటే భక్తి జీవితంలో యవనస్తులు ఈ ఫలము, ఈ శౌర్యము, ఈ అడగడు, ఈ టెక్నాలజీ అడగడు ప్రభువు నీకున్నారు. భక్తి జీవితంలో బలుడువా యవనస్తుడువా? బలుడైనను సమస్యలు పోతారు, యవనస్తులైనను తొట్టిల్లిపోతారు. కానీ అందరము స్వనీతిని ఆధారం చేసుకుంటే మన నీతి దేవుడి ముందు మురికి గుడ్డవలే కనిపిస్తున్నది. హల్లెలూయా. నీవెప్పుడైతే స్వనీతి మీద ఆధారపడి బ్రతకడానికి సిద్ధపడతావో, నీ నీతి క్రియలు, నీ నీతి చర్యలు, నీ నీతి కార్యములు దేవుని ఎదుట మురికి గుడ్డవలే కనిపిస్తున్నది. నీవా పరిశుద్ధురాలవు, నీవా పరిశుద్ధుడు. శరాపులు, కెరూబులు, మహాదూతులు అనబడిన వారే దేవుని ఎదుటకు వచ్చేసరికి మోకరి నమస్కరించి, ప్రభువా నువ్వు మాత్రమే పరిశుద్ధులు, మేము పరిశుద్ధులము కాము కాము ఒప్పుకున్నారు. వారిని చూసే మనం నేర్చుకుంటున్నాం. అంత సంఘానికి మాదిరి పురుషుడైన పౌల భక్తుడే అన్నాడు, ప్రధాన పాపులు పాపిలు అనబడిన వారు నేను ఎవరను? ప్రధాన పాపిలు ఒప్పుకున్నంత మాత్రాన, అన్నంత మాత్రాన నీకు అవినీతి అనుకుంటున్నారా? ఇక్కడికి వచ్చి నేను పాపిని, నేను దుష్టుడను, నేను అయోగ్యుడిని, అవినీతి మంది, అజ్ఞానాన్ని కట్టిన చెత్తగట్టిన వాడు అని తగ్గించుకుని ప్రార్థన చేసుకోవాలి. అందరూ దృష్టిలో హీనమైన వారు అనుకుంటున్నావా? అవినీతి మంది అనుకుంటున్నావా?
నీ దగ్గర చేయడం కాదు, ప్రభువు దగ్గరకు వచ్చేసరికి ప్రభువా నీ ఎదుట నేను ఎల్లప్పుడూ మురుగుపడ్డవలే ఉన్నాను, వెంటనే హీనమగా ఉన్నాను, అజ్ఞానిని, అంధకారం పెట్టిన వాడును, చీకటిలో ఉన్నవాడును, పాపములు మెక్కిన వాడును, ధూళిని బూడిదను అంటే తగ్గించుకునే తత్వం ఎవరికి ఉంటుందో ప్రభువు సభలను కనెక్డుతున్నాడు. అంత ప్రార్థన చేసినంత మాత్రాన పనికిమాలని కాదు అక్కడ అర్థం. పాపులను ప్రధాన పాపిని అన్నా అంత మాత్రాన పౌలు ఏదో పాపంలో సిక్కుకోవడం అది కాదని అర్థం. పనికి మన సంతైన వారిని అందరం గమనించాలి. ఏమన్నాడు, ఏం మాట్లాడాడు? మందకు మాదిరైన పౌరునాథుడిని ప్రధాన పాపిని అన్నాడు. ఎందుకు? దేవుడు పాపరహితుడు, మనము పాప సహితులు, పాపములు ఉన్నవారు. మన మాట, మన వాక్యం, కలిగిన చర్యలు ఏమాత్రము కూడా ఎంత నీతిగా కనిపించని ప్రయాసపడినా ప్రభువు దగ్గరకు వచ్చేసరికి అవి నీతి, మన నీతి అంతయు మురికి కొట్టవలే కనిపిస్తుంది. అందుకే ప్రభువా తగ్గించుకుని ప్రారంభిస్తున్నాడు అన్నాడు. వాళ్ళు తప్పక సమస్యలు నిరసించి ఆసిపోతారు, వనస్తులు తప్పక తొట్టిల్లుతారు. కానీ యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏం పొందుకుంటారు? నూతన బలము. ఎప్పుడైతే బలహీనం అనుకుంటామో, ఇక అయిపోయింది అనుకుంటామో, ఫినిష్ అయిపోవాలనుకుంటామో, నూతన బలం పొందుకుంటాం. ఏ విషయంలో? యెహోవా కొరకు ఎదురు చూస్తుంటారు. దేవుడి కొరకు ఎదురు చూసి ప్రభువా అన్ని శైలిలో చేసేసాను, భక్తి మార్గంలో ప్రయాణించాలని అనుకుంటున్నాను, కానీ ప్రభువా నేను ఓడిపోతున్నాను తండ్రి, నేను ఓడిపోతున్నాను. ఇదిగో నీ కృప కొరకు కనిపెట్టుతున్నాను. ప్రభువు యొక్క సన్నిధానంలో ఎవరైతే తనకు తగ్గించి ప్రార్థన చేస్తారో ఆ తగ్గింపును చూస్తాడు దేవుడు. ఆ యొక్క నీ క్రియ వెనక ఆ క్రియ యొక్క ఉద్దేశం చూస్తాడు. గమనించండి, నీ శరీరం దేవుడు చూడడు, అవసరంలే, ఏ పని చేసేవానికి అక్కర్లే, ఏం చూడండి. నీ శరీరం దేవుడికి నీ శరీరం వెనక ఉన్న ఉద్దేశాన్ని చూస్తాడు. అనగా నీ క్రియ వెనక ఉన్న ఉద్దేశాన్ని, ఏ ఉద్దేశంతో నా కుమారుడు ఈ బలహీనత కలిగి ఉన్నాడు, ఏ ఉద్దేశంతో నా కుమార్తె ఈ బలహీనత కలిగి ఉన్నది, ఏ ఉద్దేశంతో నా కుమారుడు మాట్లాడాడు, ఏ ఉద్దేశం నా కుమార్తె మాట్లాడినది. మన మాట వెనక, మన శరీరం వెనక, మన క్రియ వెనక ఆ ఉద్దేశాన్ని చూసే దేవుడే తప్ప మన శరీరంలో మన క్రియను చూసే దేవుడు కాదు. ఈరోజు అంటున్నాను, నీ శరీరం పక్కన పెట్టి దేవుని కొరకు ఎదురు చూడటం నేర్చుకోవాలి. హల్లెలూయా! దేవునికి ఎదురు చూడాలి. ఎదురు ఏమొస్తున్నది? నూతన. ఎదురు చూడటం అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ఎదురు చూడటం అంటే ఆలస్యం అయిపోతే, ఎదురు చూడటం అంటే ఇలా చూసి వెంబడి ఆశీర్వాదం వచ్చేసి ఎదురు చూడటం అంటారా? ఎదురు చూడటం అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ఆలస్యం అయిపోతుంది, కనిపెట్టాలి. రావడం ఆలస్యం అయిపోతుంది, కనిపెట్టమన్నాం కదా. ఏసారి రాకడా 2000 సంవత్సరం ఇదిగో నేడు రేపేసు రాకని అనేస్తున్నాము. కనిపెట్టుకుని ఉండాలి. దేవుడు ఆశీర్వాదం రావడానికి ప్రార్థన చేస్తున్నాము, కనిపెట్టుకుని ఉండాలి. ఎదురు చూడడం అర్థం ఏమిటి? ఇప్పుడు కనిపెట్టి నిరీక్షించి. ఎలా కనిపెట్టలో తెలుసా? చూడండి, కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 3 చదవండి. కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 3. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాసియుందును. హల్లెలూయా! మొదటగా దేవుడి దగ్గర కనిపెట్టి ఉద్దేశం ఉదయాన్నే నువ్వేం చేసి వెళ్ళావగానే ఆయన సన్నిధిని ఏం చేసుకోవాలి? మన ప్రార్థన సిద్ధపరిచి ప్రభు దగ్గర కనిపెట్టి ఉండాలి. ఇది మూల మాట. 3 గంటలకు వెళ్ళిపోతాను, సీరియల్ దొరకదు అనుకోకండి.
ఎవరిని కూర్చొని పర్వాలేదు. ఏమి లేచిపోతాను, పనికి వెళ్ళిపోతాను అనుకోకండి. చర్చికి రావడం లేట్ అయిపోతుంది, కానీ బంధువర్గం దగ్గరికి వెళ్ళిపోతే ఏమి వెళ్ళిపోతాను. మన చుట్టాల దగ్గరికి ఏదో పెళ్లి పబ్బాల దగ్గరికి వెళ్ళాలనుకున్నాం అనుకో, అవునా లేదా, ఒక అరగంట ముందే బయలుదేరి వెళ్ళిపోతాం. అరే మరి ముస్తాబ్ అవడం లేట్ అయిపోతుంది కాబట్టి కొద్దిగా ఏళ్ళకే ఒక అరగంట ముందు, గంట ముందు లేవాలి, చక్కగా అద్దం ముందు ముస్తాబ్ అయిపోవాలి. ఏమనుకోతున్నాడు లాగా అక్కడ కొరకు కాశీ కొట్టుకుంటాం, ఏమి లేస్తాం. కానీ ప్రభు ఏమన్నాడు ఇక్కడ చదవండి, యెహోవా ఉదయమా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమన ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాశీ ఉంటుంది. యెహోవా కనిపెట్టడం అంటే ఇది మూలము, ఇది మొత్తం మనం చేయాలి దినచర్యలో. నీ ఉదయం లేవగానే మొదట పని ఏం చేయాలి? అయ్యో కొలై దగ్గర నాకు నీళ్ళు దొరకదు కాబట్టి ముందు ఏపుని వెళ్ళి 4 గిన్నెలు పెట్టేస్తాను, అది గొడవలాడుతాను అనుకోని కాదు. ఏం చేసుకోవాలి? ఉదయాన్ని లేవగానే మొదటి క్రియ, మొదటి పని నీ కంఠస్వరము దేవుడు వినబడాలి. నీ కంఠం పక్కకి ఏమే నా యేసయ్యకు నా కంఠస్వరము నీ మొదట మాట ఎవరు వినిపించాలి? నీ దేవుని వినిపించాలి. నువ్వు లేవగానే మొదటి మాట నా కంఠస్వరము నా ప్రభువుకు వినిపిస్తాను, నా ప్రార్థన సిద్ధం చేసుకుంటూ. నీ మొదటి పని నువ్వు బ్రష్ చేసావా, స్నానం చేసావా, పడుకున్నావా, లేకపోతే పౌడర్ రాసావా, రుద్దుకున్నావా అడగడు. నీ వయస్సు అవసరం లేదు యేసయ్యకు, నీ వయస్సు అవసరం లేదు. నీ హృదయ స్థితితో ప్రభు దగ్గర ముందు లేవగానే ప్రభు దగ్గర నీ మాట యేసయ్య మాట అనిపించి నీ కంఠస్వరాన్ని వినిపిస్తున్నావా? మొదటి. ఇక రెండవది ఏమో తెలుసా? 37వ కీర్తన భాగం చూడండి, 7వ వచనం చదవండి. 37వ కీర్తన 7. యెహోవా నీ ఎదుట మౌనముగా నుండి యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. ప్రార్థన చేస్తావు, కొద్ది నిమిషాలు మౌనంగా ఉండాలి. మౌనం అంటే అర్థం ఏంటి? యెహోవా నీ ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు ఏం చేసుకోవాలి? కనిపెట్టాలి. కనిపెట్టమని అర్థం ఏంటి? ఇప్పుడు ఆలస్యమైతే కదా కనిపెట్టబోతుంది. నువ్వు అడగగానే ఇచ్చేసాడు ఎందుకో. సపోజ్ మన ఇంట్లోకి వెళ్ళి అమ్మకి అమ్మ ఆకలేస్తుంది నాకు అన్నం పెట్టాలంటే వచ్చిన వెంబడే రెడీగా సిద్ధపరిచేసి వడ్డం చేసి ఏమండి ఏదైనా అంటారు చికెన్ దాటకుండా ఆవుగా ఎంతవరకు లేని గాబర ఇప్పుడే వచ్చిందా? ఏమ్మా ఎంతవరకు లేని గాబర ఇప్పుడే వచ్చిందా? 2 నిమిషాలు ఆగుదా? ఇప్పుడే వచ్చింది ఇంట్లో కడగొద్దా, ఇవ్వద్దా, తేవద్దా? మన అమ్మే మన భార్యే కొన్ని మార్లు కొంత ఆలస్యం చేస్తే ఓపికతో మండిపోతుంది. ఆకలిలో ఇక్కడ ఏం చేస్తుంది? కడుపు మండిపోతుంది. ఒక 10 నిమిషాలైనా నా రోడ్డు కడికి వెళ్ళి మళ్ళీ రాదు. నువ్వు రోడ్డుకి వెళ్ళి నువ్వు ఎలా వచ్చే ఇక తగలవలసిన తగిలింది. నవ్వుకుంటున్నాను ఈ మాట. ఏమ్మా నువ్వు అలా వెళ్ళొచ్చు, ఎలా వచ్చినట్టు ఇచ్చాను నాకు అక్కడ ఆగలి ఆగలే. భోజనం పెట్టమంటే నువ్వు జస్ట్ ఇలాగ వెళ్ళి వచ్చింది, రోజు ఇలాగ వచ్చా వెయిట్ చేయమ్మా. సరే సరే కానీ మళ్ళా 2 నిమిషాలు బయటకు వచ్చేసి మళ్ళా కృష్ణుడు వచ్చి భోజనం చేస్తాం. అవునా తల్లి? మన తల్లి మన సౌఖ్యాలు చూసిన భార్య ఒక 10 నిమిషాలు వెయిట్ చేయమేంటి? మన వెయిట్ చేయట్లే మన పరమదేవుడు కొంతసేపు వెయిట్ చేయమంటే మనం వెయిట్ చేయలేమా? ఎదురు చూడలేమా? ఏమన్నాడు?
యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు అంటాడు. అంటాడు ఇంకా చూడండి, గమనించండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 4 చదవండి. నేను ముగించేస్తాను. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 8వ అధ్యాయం 34వ అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల దగ్గర కాసుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. రెండోది ఏం చేస్తావు? ఇంటి దగ్గర ఉదయం లేవగానే కంఠస్వరం చేసి ప్రార్థన చేస్తా, కనిపెడతావు. ఇంకా ఆలస్యం చేసి ఇంకా ఓపికగా ఏదో కొనుక్కుంటావు. ఆ కనిపెట్టడము అనుదినం ఉండాలి. ఎలా ఉండాలి? 10 రోజులు ప్రార్థన చేశాను, 4 రోజులు ఉపవాసం ఉన్నాను, 5 వారాలు ఆదివారం చర్చికి వెళ్ళాను, పర్వాలేదు. 5 వారం ఏమన్నాడు? అనుదినం ఏమన్నాడు? గమనించారా? అనుదినము గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల దగ్గర కాచుకొని నా ఉపదేశం వినవారు ధన్యులు. అనుదినం అన్నాడు అంటే ప్రతి క్షణం ఉండాలి. బిడ్డలారా, మీరు ఎవరు ఏమనుకుంటున్నా నాకు అక్కర్లేదు, కానీ నేను చెప్పవలసింది ఏమిటో చెబుతున్నాను. ఎందుకంటే ఇందులోనూ నేను చక్క పెట్టుకోలేను, ఇతరులకు ఏమి వాళ్ళు చెప్తాడా అంటే చెప్పాను. దేవుడినే మీకు ఉదాహరణ చూపించాను. సేవకులకు 2 అంతలు తీర్పు అండి. 2 అంతలు అంటే 2 తీర్పులు. 2 తీర్పులు అంటే ఒకటవది నా వ్యక్తిగత జీవిత తీర్పు ఉంటుంది, రెండవది మిమ్మల్ని కూర్చుని లెక్క చెప్పాలి. ఇదేనమాట నా బాధ్యత. మిమ్మల్ని కూర్చుని అడుగుతాడు, నన్ను గురించి కూడా నాకు చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం అనుకుంటున్నాను. నా వ్యక్తిగత జీవితాన్ని ఎలాగా నేను చెప్పాలి, కానీ మిమ్మల్ని కూడా లెక్క చెప్పాలి. మీరు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు. 13 హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిస్తున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో ఆనందముతో చేయనట్టు వారి మాట విని వారికి లోబడండి. నాకు లోబడక్కర్లేదు, కానీ లోబడమని దేవుడు చెప్పింది వాక్యం. నాకు లోబడక్కర్లేదు. ఎవరికి లోబడదు? మీలాంటి మనుషుడినే కదా. కానీ నేనేమన్నాను? ఈ మాటకు చదివించాను. లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వల్ల నీ ఆత్మలను కాయిస్తున్నాడు ఒక సేవకుడు. నిన్ను గురించి అడుగుతాడు. నువ్వు అనుకుంటున్నావేమో నన్ను గురించి నాకే అడుగుతుంది కాబట్టి నేను చెప్పుకోండి. వాడికి ఎందుకు? వాడి ఇంట్లోనే వాళ్ళు కంట్రోల్ చేసుకోడు, నాకు మాత్రం ఎందుకు చెప్తాడు? ఏంటండి ఇంట్లో కంట్రోల్ చేసి చెప్పాలి ఎవరైనా? ఎక్కడో ఇరకం వరకు మాట్లాడద్దు. నేను చెప్పిన సూటుగా చెప్తాను. నా ముందుకు వచ్చి మాట్లాడాలి. ఎవరైనా నా ముందుకు వచ్చి మాట్లాడాలి. నేను చెప్తున్నాను క్లారిటీగా, 100 సార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నా. నిన్ను గురించి నాకు దేవుడు లెక్క అడుగుతాడు. పలానా సో నీ పేరు చెప్పి, 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 నీ పేరు చెప్పి ప్రతి ఒక్కరిని నిన్ను గురించి నన్ను లెక్క అడుగుతాడు. ఎందుకంటే నిన్ను నాకు అప్పచెప్పాడు ప్రభు. నిన్ను గురించి నేను లెక్క చెప్పాలి. తండ్రి ఆయన ప్రార్థనకు రాలేదు, పలానా కారణం బట్టి రాలేకపోయాడు తండ్రి అని నేను చెప్పవలసిన స్థాయి నాకు ఉండాలి. నన్ను గురించి ఎలా లెక్క చెబుతాను, కానీ మిమ్మల్ని గురించి కూడా లెక్క చెప్పాలి.
మిమ్మల్ని కూర్చొని లెక్క చెప్పాలంటే నేనేం చేయాలి? ఏది వినకూడనే స్వరం వినబడుతున్నదో మీ ద్వారా, ఆడకూడన మాటలు ఏ వాడుతున్నారు, చేయకూడన పనులు ఏమి చేస్తున్నారు, మీ అందరూ కూర్చొని నాకు తెలియాలి. తెలిసిన నేను మీకు చెప్పాలి. నాకెందుకులే అని కాదు, నాకెందుకులే అంటే నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా ఆ సేవలు లెక్క చెప్పాలి. ఈ సంఘం ఉంటే నేను చెప్పాలి, మిగతా సంఘ సేవకులు బిడ్డలు వాళ్ళు చెప్పాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళు, భూమండలంలో ఉన్న సకల శక్తులకు వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, ఆ శక్తి సేవకుడు నిన్ను కూర్చొని లెక్క చెప్పాలి. అర్థం బిడ్డలారా, భూమండలంలో ఏ మందిరానికి నువ్వు వెళ్ళినా తప్పనిసరిగా నిన్ను కూర్చొని లెక్క చెప్పాలి. అందుకే యేసయ్య ఏమన్నాడు? ఆదాము అబ్బమ్మలు తొట్టిల్లారు, కానీ వాళ్ళకి ఏమైనా మరలా వచ్చి నువ్వు పోతే పోయావు కనుక నీ ఊసు నాకేలా అన్నాడా? మరలా వచ్చాడు, పరిష్కారం చూపాడు, పాపానికి మార్గమేమిటో చూపించాడు, మరలా బట్టలు తుడుక్కొని పంపించాడు, మరలా బ్రతకండి అని. అది దేవుడి యొక్క మాట. ఈరోజు ఆలోచించింది బిడ్డలా, దేవుడు కనిపెట్టుకోవాలి. కనిపెట్టడం ఎక్కడ కనిపెడతాం? ఇప్పుడు ఇదికేం చెప్పాను, ఏం చెప్పాను? అనుదినము కనిపెట్టాలన్నగా. ఆయన ద్వారం దగ్గర, ఆ ద్వారం ఎక్కడ? మందిరమే కదా. ఏం జరుగుతుంది ఇక్కడ? మాట. 119 కీర్తన ఏం చెప్పాను? 80 మాటలు ఏం చెప్పాను? ముగించేస్తాను. 119 కీర్తన 80 చదవండి. నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లుతున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించుదు అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుతున్నాయి. ఇప్పుడు 4వ విషయం ఏం చేసుకోవాలి? దేవుని యొక్క గడప ద్వారమ దగ్గర కనిపెట్టి ఆయన మాట వరకు ఎదురు చూసి ఏ మాట ఆదరిస్తాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు ఏం చేసుకోవాలి? కనిపెట్టి నీ కన్నులు దేవుని మాట వరకు వేసి ఉండాలి. అప్పుడు దేవుని మాట నీకు హెచ్చరింపు వచ్చినా, గద్దింపు వచ్చినా, లాలు వచ్చినా, ఆదరించినా అవి నీకు ఆదరణ కలిగిన మాటలే అనుకుంటావు. అర్థం కదా? నీకు హెచ్చరించడానికి దేవుడు భలే కొట్టాము తండ్రి. గత వారం ఏం మాట్లాడుకున్నాం? గుర్తుంది ఎవరికైనా? ఏం మాట్లాడుకున్నాం? గుర్తుంది ఎవరికైనా? 89వ కీర్తన చదవండి. 89వ కీర్తన భాగంలో ఏమన్నాడు? 89:32 నేను వారి తిరుగుబాటులకు దండముతోను, వారి దోషములకు దెబ్బలతోను వారిని శిక్షించదను, కానీ నా కృపను అతనికి బుద్ధిగా ఎడమసి. హల్లెలూయా! నా దండము దానిని శిక్షిస్తానగా నా కృపను వానికి దూరము బుద్ధిగా దూరం చేయదన్నాడు. భలే కొట్టేవాడు తండ్రి. ఈరోజు కొట్టాడు అనుకో దేవుడి మాట ద్వారా. దండం అనగా వాక్యమే కదా. ఆయన దండం మీద కొట్టాడు అనుకో, నయసయానికి స్తోత్రం, నన్ను చూసివేయలేదన్నమాట. ఇంకా నీ కుమార్తెగా, నీ కుమారుడుగా నన్ను ఆదరించావు అంటే నీవు ఇంకా నీ లిస్టులో, నీ హృదయంలో, నీ మదిలో, నీ తలంపులో నేను ఉన్నానన్నమాట. నన్ను చూసివేయలేదు కనుక. అంటే నీ కృతం దూరం చేయదంటే, నీ సుఖం దూరం చేయదంటే నీ బిడ్డకి అంగీకరించన్నమాట. నువ్వు కొడుతూ ఉంటావు కానీ, నువ్వు దండిస్తూ ఉంటావు కానీ, ఆ శిక్ష వలన, ఆ శిక్షణ వలన, శిక్ష ద్వారా శిక్షణ వలన ఏమొస్తుంది? క్రమశిక్షణ. హల్లెలూయా! దేవునికి చిన్న, నాకు చిన్న శిక్ష, నీకు చిన్న శిక్ష వేస్తే ఆ శిక్ష నీకు శిక్షణగా ఉండాలి తప్ప
నీకు శరసాలు నరకం పో అనే ఉద్దేశం నీకు లేదో కృపకు దూరం చేయడు. శిక్ష వేశాడంటే ఏం చేస్తాడు? శిక్ష వేసేది ఏం చేశాడు? శిక్ష ఇస్తున్నాడు అనుకోవాలి. శిక్షించడానికి అర్థం ఏమిటి? క్రమశిక్షణలో నడిపెట్టడానికి తప్ప నీకు ఆ శిక్ష లేదు. ఈ రోజు మనం ఎంతమంది అయితే ప్రభు వాక్యముల గురించి ఆలకించి కనిపెట్టుకుంటాము. తప్పక నేను బ్రతుకు మంచి గొప్ప దేవుడు. అందుకే యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏమొస్తారు? బలము పొందుకుంటాం. ఎదురు చూసి నేర్చుకుందాం, పొందుకుందాము, పిల్లదాం, ప్రార్థిస్తున్నాం అని దేవుని కృపను పొందు.